ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధికి సంస్కృతికి రావాల్సినటువంటి అన్ని పొందలేక ఆవిడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళికను తీసుకొని వచ్చి దాదాపు 12,600 కోట్ల రూపాయలతో సౌర గిరిజల వికాసం ప్రకటించడం అంటే ఇది గొప్ప ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ₹1, ₹2 కాదు, 12,600 కోట్ల రూపాయలు. అసలు నీకు భూమే లేదంటే భూమి ఇచ్చి ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ROFR పట్టా ద్వారా వచ్చినటువంటి భూముల పైన పట్టాన్ని సంక్రమించేటట్టు చేయటమే కాకుండా ఇచ్చిన భూమితో తలెత్తుకొని బతకటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచన చేసింది. గుండెల నిండా ప్రేమతో మీకు ఇది అందించాలనేటువంటి ఆలోచనతో భూమి ఒక్కటే కాదు, భూమి చదువు చేసుకోవటానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి. చదువు చేసిన తర్వాత మనం గతంలో చాలాసార్లు చూసాం, ఎక్కడ అడవిలో పోయి మన అన్నలు మన కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు పంట పండించుకోవటానికి పోతే ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పంట పండించుకోనికుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాల్ని మనం గత ప్రభుత్వ హయాంలో చూశాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కరెంటు సమస్య లేకుండా సోలార్ పవర్ ఇవ్వాలని, సోలార్ పవర్తో భూగర్భ జలాలు పొరల్లో ఉన్నటువంటి దాగి ఉన్న జలాన్ని బయటికి తీసి ఆ జలాలతో మీ కాళ్ళు కడగటమే కాదు, మీకు పండించేటువంటి పంటకి నీళ్లు అందించి ఆ పంట ద్వారా మీ అందరి జీవితాల్లో మార్పు తేవాలి, ఆత్మగౌరవంతో బతికేటట్టు చేయాలనేటువంటి ఆలోచనే ఈ ఇందిరా సౌర జల గిరి వికాసం. ఇది మామూలు వ్యక్తులు, మామూలు సాదాసీదా ప్రభుత్వాలు చేయలేవు కూడా. ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమ, వెనకబడి ఉన్నటువంటి నా బిడ్డలను నేను కాపాడుకోవాలనేటువంటి తపన, తరతరాలుగా వాళ్ళు పోరాటం చేసినటువంటి లక్ష్యాల్ని నాకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అవకాశంతో, నా మంత్రివర్గ సహకారంతో నా బిడ్డలందరికీ చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఇవాళ నల్లమల డిక్లరేషన్ ని ఇక్కడ ప్రకటించి ఆ ప్రకటనతో ఈరోజు కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టగలిగినటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజల బాగు గురించి, వాళ్ళు బాగుపడితే వాళ్ళకి ఆదాయం వస్తే ఆ ఆదాయంతో వాళ్ళు నిలదొక్కుని ఆనందంగా బతుకుతుంటే చూడాలనేటువంటి తపన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి ఉంది. అటువంటి తపనలోంచి వచ్చిందే ఇవాళ ఈ నల్లమల డిక్లరేషన్. కేవలం నీళ్ళు ఇవ్వటం, కరెంట్ ఇవ్వటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గొప్పగా ధనికులు మాత్రమే అందుబాటులోకి వచ్చేటువంటి ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది.